సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'బాహుబలి' సినిమా రిలీజ్ అయ్యి 10 సంవత్సరాలైతే కంప్లీట్ అవుతుంది సార్. అంటే ఈ సినిమా తెలుగు సినిమా సత్తానే కాకుండా భారతీయ సినిమా సత్తానే ప్రపంచానికి పరిచయం చేసింది. సో, ఇప్పటికి కూడా 'బాహుబలి' తరువాత 'బాహుబలికి' ముందు అన్నట్టుగా తెలుగు సినిమా ఇండస్ట్రీ మారిపోవడం మనం చూస్తాం. సో, మరి అటువంటి సినిమా 10 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమా విశేషాలు ఒక్కసారి గుర్తు చేసుకునే భాగంగా మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది సార్. ఒకసారి సినిమా విశేషాలు మరోసారి చెప్తారా సార్? అంటే తెలుగు సినిమా స్థాయి పెరగాలి అంటే బడ్జెట్ పెరగాలి. బడ్జెట్ పెరగాలంటే మార్కెట్ గ్యారంటీ ఉండాలి. అష్యూరెన్స్ ఉంటే తప్ప పెట్టుబడి సమీకరించడం కుదిరే పని కాదు. కాబట్టి పెట్టుబడి సమీకరించడానికి కావలసినటువంటి మార్కెట్ ప్రొజెక్షన్ ఇవ్వటం అనేది దర్శకుడి బాధ్యతగా మారిపోయినటువంటి ఒక పరిస్థితుల్లో రాజమౌళి ఆ దిశగా ఆలోచనలు ప్రారంభించి దేశీయ మార్కెట్లోకి తెలుగు సినిమాని పంప్ చేయాలి అనే ఉద్దేశంతో ఆయన ఒక స్కీమ్ రచించుకున్నాడు పర్సనల్గా. ఈ సినిమా తీయటానికంటే చాలా ముందే. ఈ సినిమా మనకు 'బాహుబలి' 10 ఏళ్ళు అయింది రిలీజ్ అనుకుంటున్నాం, కానీ 'బాహుబలి' అనేటువంటి సినిమా చేయాలి, ఈ తరహా జాతీయ మార్కెట్ని, పాన్ ఇండియా మార్కెట్ని క్యాప్చర్ చేసేటువంటి సినిమా ఒకటి చేయాలి అనే ఐడియా ఆయన మనసులో 15 ఏళ్ల క్రితమే మొదలై ఉండాలి. ఎందుకంటే ఆయన తను చేస్తున్నటువంటి రొటీన్ సినిమాలకి భిన్నంగా 'మగధీర' సినిమాని రూపొందించాడు రామ్ చరణ్తో 'మగధీర' ఎందుకు ప్లాన్ చేశాడు, ఎందుకు అంత స్థాయిలో ఎగ్జిక్యూట్ చేశాడు అంటే వాళ్ళకి అవసరమే. రామ్ చరణ్ని ప్రమోట్ చేసుకోవడం కోసం ఆ రోజున ఈయన చెప్పిన ఖర్చుని వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. అల్లు అరవింద్ గారి బ్యానర్ నుంచి వచ్చింది ఆ సినిమా, కాబట్టి ఎందుకు పట్టించుకోలేదు అనేది వాళ్ళ లెక్క. కానీ ఆ డిజైనింగ్ లో ఉన్నటువంటి వ్యూహం ఏమిటి అనేది ఇప్పుడు ఆలోచిస్తే 'బాహుబలి' అనేటువంటి ఒక పాన్ ఇండియా మార్కెట్ ఎక్స్ప్లోర్ చేసేటువంటి సినిమా తీసేటువంటి సత్తా ఈ దర్శకుడికి ఉంది అని మార్కెట్ నమ్మాలి, ఇన్వెస్టర్స్ నమ్మాలి. ఇన్వెస్టర్స్ని నమ్మించడం కోసం ఆ రేంజ్ ఉంది డైరెక్టర్కి అనే విషయం తెలియటం కోసం 'మగధీర' అనేటువంటి సినిమాని తీసి ఆయన ప్రపంచం ముందు ఉంచాడు. అది సక్సెస్ అందుకుంది. ఆ సక్సెస్ అందుకుంది, మంచి ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్గా మారింది. అది పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాదు, లోకల్ మార్కెట్స్లోనే మంచి వసూళ్లు సాధించింది. అది సౌత్ ఇండియన్ మార్కెట్ వరకు అది కొంతవరకు మూవ్ అయింది. ఆ సినిమాని చూసి ఆ తరహా సినిమాలు చేయడానికి ఆ రోజుల్లో చాలా మంది తాపత్రయపడ్డారు. 'బద్రీనాథ్' లాంటి, 'శక్తి' లాంటి సినిమాలు వచ్చినాయి ఈ వరుసలోని, ఆ ఇన్ఫ్లుయెన్స్ లో నుంచి. సో ఆ ఐడియా మొదలైన తర్వాత పాన్ ఇండియా మార్కెట్ని టార్గెట్ చేయాలంటే మనం జానపద కథతో వెడితే బాగుంటుంది అనే ఒక నిర్ధారణ కూడా ఆయన 'మగధీర' నుంచే చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఆయన ప్రపంచ స్థాయి మార్కెట్కి విస్తరించటము కూడా ఆయన బ్రెయిన్లో ఉంది. అంటే లిబరలైజ్డ్ ఎకానమీలోకి మనం ఎంటర్ అయిన తర్వాత మనం ప్రాపర్గా సినిమా మేకర్స్గా దీన్ని యూటిలైజ్ చేసుకోవడంలో తడబాటు పడుతున్నాము, వెనకడుగేస్తున్నాము. నిజానికి అప్పటికి అంటే కరోనా తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఓపెన్ అయ్యే వరకు ఎవరికి స్పృహ లేదు. కానీ ఈ ఓటీటీలు ఇవన్నీ రావడానికంటే చాలా ముందే ఇన్ అడ్వాన్స్ ఆలోచించాడు రాజమౌళి. ఆలోచించి మనం ఈ అవకాశాన్ని ఎందుకు వాడుకోవడం లేదు, పైనుంచి మన మీదకి డంప్ అయిపోతున్న కంటెంట్ని చూస్తున్నాం తప్ప మనకు కూడా తలుపులు తెరిచే ఉన్నాయి. అటు నుంచి వాళ్ళు ప్రవేశిస్తున్నప్పుడు డోర్ ఓపెనే ఉంటుంది, మనం కూడా అలా కదా, ఎందుకు మనం ఆ ప్రయత్నం చేయలేదు అన్న దగ్గర ఆయన శ్రద్ధగా ఫోకస్ పెట్టి ఆ ఐడియా చెప్పినప్పుడు నువ్వు తీయగలవా అంటే తీయగలను, ఇదిగో ఈ సినిమా చూడండి అని చెప్పడానికి ఒక మోడల్ సినిమా ఉంది ఆయన దగ్గర. ఆ తర్వాత ఈగా అనే ప్రాజెక్ట్ చేశాడు ఆయన. అంటే విఎఫ్ఎక్స్తో ఏ లెవెల్లో మ్యానిపులేట్ చేయొచ్చు విషయాన్ని, ప్రపంచాన్ని ఎలా మెస్మరైజ్ చేయొచ్చు, థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. అప్పటికి ఇంకా ప్రమాదం రాలేదు థియేటర్లకు భారీగా, కానీ ఓ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేటువంటి సినిమాని కూడా మనం చేయగలం అనేది తన క్యాపబిలిటీస్ ముందు మార్కెట్ ముందు పెట్టి నమ్మకాన్ని సంపాదించాడు. ఆ సంపాదించిన తర్వాత జానపద కథతోనే అడ్రస్ చేయాలి మార్కెట్ని అనుకున్నప్పుడు ఆయనకు దొరికినటువంటి జానపద కథ ఒక లైన్ స్కెలిటన్ ఉండాలి. ఆ స్కెలిటన్ మీద అనుకున్నప్పుడు వాళ్ళకి 'జయసింహ' సినిమా దొరికింది. ఎన్టీ రామారావు గారి ఎన్ఏటి బ్యానర్లో వచ్చినటువంటి 3వ సినిమా. గుమ్మడి గారి భాషలో చెప్పాలంటే, గుమ్మడి గారు తన ఆటోబయోగ్రఫీలో రాసుకున్న ప్రకారం చెప్పాలంటే 'జయసింహ' సినిమా అనేది 3 సినిమాల డబ్బులు కలెక్ట్ చేసింది అని రాశాడు.
అది ఉంది ఆ వాక్యం. అంటే 3 సినిమాల డబ్బులు పోగేసిన కథ అంటే డెఫినెట్ గా చాలా ప్రభావవంతమైన కథ అయి ఉంటుంది అన్న దగ్గర ఆ క్యూరియాసిటీ మొదలై అక్కడి నుంచి ఒక స్కెలిటన్ తయారు చేశారు. ఆ స్కెలిటన్ ఏంటంటే ఒక రాజుగారు యుద్ధంలో చనిపోతాడు, అతని తమ్ముడు విజయం సాధిస్తాడు, కానీ ఆ రాజుగారికి ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుకునే యువరాజుగా ప్రకటించి తీరాలి సాంప్రదాయం ప్రకారం. కానీ ఇంత కష్టపడి రాజ్యాన్ని కాపాడినటువంటి ఈ తమ్ముడికి రాజయ్యే అవకాశం లేదు, తన కొడుక్కి రాజయ్యే అవకాశం దక్కదు. ఈ ఈ రకమైనటువంటి డిప్రెసివ్ మూడ్ లో తను రాజు అవ్వాలి, తన కొడుకు రాజు అవ్వాలి అనే కోరికతో కదిలితే ఎలా ఉంటుంది పరిస్థితి అనే పాయింట్ ఆధారంగానే జయసింహ సినిమా తయారైంది. అంటే బాహుబలి కోణంలో చెప్పాలంటే బల్లాల దేవుడిని రాజుని చేయటానికి నాజరపడేటువంటి కష్టం. ఇది భూమిక. ఇది జయసింహ సినిమాలో ఎస్వి రంగారావు గారు, కాంతారావు గారు చేశారు ఆ క్యారెక్టర్. ఎస్వి రంగారావు గారు ఆయన తన భుజాల మీద ఆ యుద్ధాన్ని గెలుస్తాడు, కానీ అక్కడ కుమారుడు పుడతాడు, జయసింహుడు పుడతాడు. పుట్టిన కుమారుడిని యువరాజుగా ప్రకటించి అతని తరఫున తాను పరిపాలన చేస్తూ ఉంటాడు. ఈ చేసే క్రమంలో నెమ్మదిగా అతన్ని గనక ఏదో పద్ధతిలో అడ్డు తొలగించుకుంటే తన కుమారుడికి పట్టాభిషేకం చేయొచ్చు అనే ప్లాన్ లో ఈ జయసింహుడిని అడ్డు తొలగించుకోవటానికి రకరకాల ప్రయత్నాలు, రకరకాల ప్రయోగాలు చేయిస్తూ ఉంటాడు. అయితే ఆయన భార్య ఇందులో శివగామి క్యారెక్టర్. ఆ శివగామి క్యారెక్టర్ అందులో కన్నాంబ గారు చేశారు. ఆవిడ ఇతన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది ఈ సినిమాలో లాగానే, బాహుబలిలో లాగానే. ఈ ప్రొటెక్ట్ చేసేటువంటి క్రమంలో తన కొడుక్కి విషయం చెప్పేస్తుంది ఆవిడ. నీ తండ్రి నీ అన్నని చంపాలని ట్రై చేస్తున్నాడు నిన్ను రాజుని చేయటం కోసం, కానీ ధర్మాన్ని నిలబెట్టాలంటే నువ్వు వీడిని ప్రొటెక్ట్ చేయాలి. నీ తండ్రి నుంచి ఇతనికి జరుగుతున్నటువంటి ప్రమాదాల నుంచి ఇతన్ని కాపాడాల్సింది నువ్వే అని కొడుక్కి చెప్తుంది. కొడుకు ముసుగు మనిషి రూపంలో వచ్చి అన్న మీద ఏదన్నా దాడి జరిగిన ప్రతిసారి ఆదుకుంటూ ఉంటాడు. ఎవరా ముసుగు మనిషి అనేది చివరిలో తేలుతుంది. చివరికి రంగారావే స్ట్రైట్ గా ఎలిమినేట్ చేద్దాం ఎన్టీఆర్ అని అనుకున్నప్పుడు ఈ ముసుగు మనిషి వచ్చి అడ్డం పడి రంగారావు మీద హత్యా ప్రయత్నం చేస్తాడు, చంపేస్తాడు. చంపేసినప్పుడు ఆ ముసుగు మనిషి ఎవరో తెలుసుకోవడం కోసం ఈ జయసింహుడు ఎన్టీఆర్ వెంట పడతాడు. వెంటబడి ఆ ముసుగు మనిషిని ఓడించి ఆ ముసుగు తీరిస్తే తమ్ముడే. ఇదేంటి అంటే చెప్తాడు, మా నాన్న ఇలా చేస్తూ వచ్చాడు, దాన్ని వ్యతిరేకంగా నేను మా మదర్ ఇన్ఫ్లుయెన్స్తో ఇలా చేశాను అని చెప్తాడు. అంటే దాదాపుగా ఇక్కడ కూడా కథ అదే. కాకపోతే ఇక్కడ కాంతారావు క్యారెక్టర్ పాజిటివ్గా ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఇక్కడేమో తల్లి ఇన్ఫ్లుయెన్స్లో ఉంటాడు కాంతారావు. ఇదే కుమారుడు అక్కడ బల్లాల దేవుడి పాత్రలో తండ్రి ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్తాడు. అంటే తల్లి ఇన్ఫ్లుయెన్స్లో ఉన్న కుర్రాడు తల్లి ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నట్టుగా బిహేవ్ చేశాడు, ఇక్కడ తండ్రి ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్తే అలా ఉంటాడు అన్న దగ్గర వాళ్ళ క్రియేటివిటీ ప్రదర్శించారు. అప్పుడు హీరో విలను ఇద్దరు అదే ఫ్యామిలీకి అవుతారు. అది మహాభారతం తరహా కథ అవుతుంది. మహాభారతంలో ఎలాగైతే పాండురాజు కొడుకులు అలాగే ధృతరాష్ట్రుడి కొడుకులు మధ్య వైరం ఉందో ఆ వైరం తాలూకా రిఫ్లెక్షన్ కొంతవరకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అలా ద్రౌపది లాంటి పోలిన పాత్ర ఒకటి క్రియేట్ చేయాలని అనుష్క క్యారెక్టర్ని క్రియేట్ చేస్తూ అలా రకరకాలుగా వర్కౌట్ చేశారు. దానికి కూడా మూలం మళ్ళీ జయసింహలోనే ఉంటుంది. ఈయన మారువేషంలో పక్క దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ వహీదా రెహమాన్ క్యారెక్టర్తో పరిచయం ఏర్పడుతుంది. అక్కడ ఒక ప్రమాదంలో ఉంటుంది ఆవిడ. ఆ ప్రమాదం నుంచి ఈయన కాపాడటం ద్వారా ప్రేమలోకి వస్తుంది ఆవిడ. ఆవిడకి చెప్పడు నేను పక్క దేశపు రాజునని చెప్పడు. ఇదంతా ఈ లైన్ తీసుకుని దానికి కొంచెం ఈ ద్రౌపది పాత్ర దాని తాలూకా జిస్టు దాన్ని అల్లుతూ ఆ క్యారెక్టర్ని కొంచెం స్ట్రెంగ్థెన్ చేశారు. చేయటం ద్వారా ప్రతి క్యారెక్టర్ మీద విపరీతంగా డీటెయిల్స్ వర్కౌట్ చేశారు బాహుబలిలో. బాహుబలి సినిమా సక్సెస్కి ప్రధానమైన కారణం ఈ డీటెయిల్స్ వర్కౌట్ చేయటమే. ఆ డీటెయిల్స్ అంత కష్టపడి వర్కౌట్ చేసిన డీటెయిల్స్ మీకు తెర మీద కనిపించవేమిటి అంటారు చాలా మంది, కానీ అవి అంత ప్రభావం వేయటానికి కారణం అదే. ముఖ్యంగా కట్టప్ప క్యారెక్టర్ వీళ్ళ డిజైన్లో నుంచి వచ్చింది. దానికి కూడా మూలాలు ఉన్నాయి, కానీ దానికంటే ఎఫెక్టివ్గా తీసుకొచ్చి అక్కడ 2-3 పాత్రల మధ్య నడిచేటువంటి అంశాలను ఇక్కడ సింగిల్ క్యారెక్టర్లోకి తీసుకొచ్చి దాన్ని చాలా బలంగా నిలబెట్టారు. ఆ నిలబెట్టడము మాత్రమే కాదు, అది జనం మీద విపరీతమైన ప్రభావాన్ని వేసి పార్ట్ 2కి ఒక అద్భుతమైనటువంటి లింక్ని ఏర్పాటు చేసింది.
కట్టప్ప పాత్ర. ఇలాంటి కష్టం అంతా పడి మొత్తానికి ఫైనల్ గా ఆయన బాహుబలి ఈ పేర్లన్నీ కూడా ఎక్కడి నుంచి తీసుకున్నాడు, మార్కెట్ కనెక్ట్ అయ్యే పేర్లు కావాలి అంటే పాన్ ఇండియా మార్కెట్ కి కనెక్ట్ అయ్యే పేర్లు కావాలి కాబట్టి కథ తను డిజైన్ చేసుకుని పేర్లేమో బౌద్ధ వాంగ్మయం నుంచి తీసుకుని వాటికి ఒక జనరల్ ఒక అప్పీల్ ఉంటుంది. ఆ జనరల్ అప్పీల్ సాధించాడు దాని ద్వారా, పేర్ల ద్వారా. బాహుబలి అనే టైటిల్ అక్కడి నుంచే తీసుకున్నాడు. శివగామి ఈ పాత్రల పేర్లన్నీ అక్కడి నుంచే తీసుకుని అలా టోటల్ గా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది తన వ్యూహం అమలు జరిగి తీరాలి అన్నట్టుగా అడవిరాముడు గురించి రాఘవేంద్రరావు గారు మాట్లాడుతూ అష్టదిగ్బంధనం చేసి రిలీజ్ చేశానేనని చెప్తాడు ఆయన. అలా ఈ సినిమాని కూడా అలా అష్టదిగ్బంధనం చేసి ఎక్కడి నుంచి కూడా మిస్ఫైర్ అయ్యేటువంటి అవకాశం లేకుండా రిలీజ్ చేసినటువంటి సినిమా. అయితే పార్ట్ 1 రిలీజ్ అయినప్పుడు ఎవరి సందేహాలు వాళ్ళకు ఉన్నాయి. ఆ సినిమా ఏ మేరకు పెర్ఫామ్ చేస్తుంది అనే విషయంలో అనేక మందికి సందేహాలు ఉన్నాయి. భారీ లాభాలు ప్రొడ్యూసర్లు తినలేదు కానీ బయర్స్ మంచి లాభాలతోనే బయటకు వెళ్ళారు. ఈ ప్రాతిపదిక అది క్రియేట్ చేసినటువంటి ఒక ఎన్విరాన్మెంట్ లో పార్ట్ 2 వచ్చి విజయ విహారం చేసి అది ఒక 1800 కోట్లు ఒక మార్క్ ని క్రియేట్ చేసింది అక్కడ బాక్స్ ఆఫీస్ దగ్గర. దీన్ని క్రాస్ చేయండి ఎవరైనా సరే చూసుకుందామని. అది క్రాస్ చేయడానికి చాలా టైం పట్టింది. మళ్ళీ తెలుగు సినిమాయే క్రాస్ చేసింది పుష్ప 2. అలా ఒక ఇన్స్పిరేషన్ అంటే ఒక మార్కెట్ క్రియేట్ అయిపోయిన తర్వాత 5 సంవత్సరాలు కష్టపడ్డాడు ప్రభాస్ కూడా ఆ సినిమా కోసం. ఈ 5 సంవత్సరాల కష్టంతో అతనికి మార్కెట్ పెరిగింది, అతని రెమ్యూనరేషన్ ఆ స్థాయికి పెరిగింది. బాహుబలి రాకముందు తెలుగు హీరోల రెమ్యూనరేషన్ 30 నుంచి 40 కోట్ల మధ్య నడుస్తుంటే బాహుబలి క్రియేట్ చేసిన పాన్ ఇండియా మార్కెట్ ప్రభావం వల్ల ఇప్పుడు 100 కోట్లు దాటి రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు వీళ్ళందరూ. వీళ్ళ రెమ్యూనరేషన్లు, వీళ్ళ కథలు, వీళ్ళ సినిమాలు, వీళ్ళ షేపులు మారిపోవడం వెనకాల బాహుబలి ప్రభావం ఉంది. అది చూపించిన మార్గం ఉంది. తెలుగు సినిమా చరిత్ర చెప్పుకోవాలి అంటే బాహుబలికి ముందు బాహుబలి తర్వాత అనే చెప్పుకోవాల్సిన పరిస్థితి. నిజానికి రాజమౌళి కంటే ముందు కూడా ఇలా మార్కెట్ ఎక్స్పాన్షన్ గురించి ఆలోచించిన వాళ్ళు ఉన్నారు. యువి విశ్వేశ్వరరావు గారు ఆలోచించాడు, అలాగే కృష్ణ గారు ఆలోచించాడు. ట్రెజర్ హంట్ అనే పేరుతో మోసగాడిని అనేక ప్రపంచ భాషల్లోకి అనువాదం చేసి రిలీజ్ చేసి డబ్బులు చేసుకున్నారు వాళ్ళు ఆ రోజున. మోసగాడి సినిమా. అలాగే ఎన్టీ రామారావు గారి దేశోద్ధారకులు సినిమాని తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ వేసి తద్వారా కొంత రెవెన్యూ జనరేట్ చేయగలిగాడు ఆయన, ఉప్పలపాటి విశ్వేశ్వరరావు గారు. అలా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసినా కానీ ఇది ఒక బిగ్గర్ స్కేల్లో జరిగిన ప్రయత్నం. ఈ బిగ్గర్ స్కేల్లో జరగటం ద్వారా ఈయన తెలుగు సినిమా అంటే ప్రాంతీయ సినిమా నుంచి వెళ్ళి బాలీవుడ్ మార్కెట్ మీద జెండా పాచాయి. దాని కొనసాగింపుగా సాహో అనే సినిమా అక్కడ హిందీ మార్కెట్లోనే 100 కోట్ల పైన కలెక్ట్ చేసింది. తద్వారా ప్రభాస్కు ఒక స్థానం ఏర్పడిపోయింది. అది ఇప్పటికీ చెక్కుచెదరని స్థానంగానే ఉంది. అందుకని ఈ నేపథ్యంలో బాహుబలి క్రియేట్ చేసినటువంటి ఈ మార్కెట్ ఎన్విరాన్మెంట్, ఈ రెమ్యూనరేషన్ల పెరుగుదల, వీటన్నిటి వెనకాల బాహుబలి, రాజమౌళి ఉన్నారు. అందుకని ఈ మార్కెట్ దార్శనికుడిగా రాజమౌళిని చూడాలి. మార్కెట్ దార్శనికుడు లేదు మార్కెట్ రాజా ఇలాంటి టైటిల్స్తో పిలవచ్చు ఆయన. అలా తెలుగు సినిమాకు ఒక దిశానిర్దేశం చేశాడు. అయితే మోస ధోరణిలో వెళుతోంది. ఈ మోస ధోరణిని బ్రేక్ చేయడానికి ఏం చేయాలి అనే విషయంలో కొంత ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికీ రాజమౌళి బాహుబలి నుంచి RRR నుంచి నాటినటువంటి గైడ్ లైన్స్ లోనే ఇండస్ట్రీ నడుస్తోంది తప్ప డీవియేట్ కావడం లేదు. కొంచెం దాని నుంచి ఇంకొంత క్రియేటివ్ గా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. పుష్ప 2 కొంత ఆ ప్రయత్నం చేయటం వల్లనే ఆ సినిమా ఆ మార్క్ క్రియేట్ చేయగలిగింది అనేది ఒక ఆ గుణపాఠం నుంచి సరైన పాఠం నేర్చుకోగలిగితే బాహుబలితో రాజమౌళి చూపించినటువంటి మార్గం మరింత విశాలమైనటువంటి అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.